మరియు తదితర మా ఉపాధ్యాయులకు మరియు మా నాన్ టీచింగ్ స్టాఫ్కు మరియు మా విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడే మా చక్కగా తన ప్రసంగాన్ని ఇచ్చారు. మరి ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఏంటి, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఏంటి అనేది మరి ఆమె కూలంకుషంగా మీకు తెలియజేస్తున్నారు. అసలు రాజ్యాంగం అంటే ఏమిటో మనకు తెలియని పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ గారు తన మాటల్లో రాజ్యాంగం ఉండాలి అని ఒక మాట చెప్పడం జరిగింది. మరి అదే రాజ్యాంగం మరి భారతదేశానికి కావాలంటే భారతీయుల్లో రాజ్యాంగం రచించే నిపుణులు సరైనటువంటి వారు లేరని ఎన్నుకోవడంలో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలు జరిగి భారతదేశానికి రాజ్యాంగం కావాలి, రాజ్యాంగం పరిపాలన చేసుకోవాలంటే రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలు జరిగాయి. మరి ఆ రాజ్యాంగ పరిషత్తులో 389 మంది ఎన్నుకోబడ్డారు. రాజ్యాంగం రాయాలంటే రాజ్యాంగ పరిషత్తులో సభ్యులైతేనే రాయగలరు, బయట వారు ఎంత తెలివైన వారు రాయడానికి అవకాశం లేదు. మరి అటువంటి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయనకి అప్పుడున్నటువంటి ఈ పెద్దలు ఆయనకి ఎన్నుకోబడినకంట చేశారు. ఆయన మహానుభావుడు, మహోన్నతుడు. ఇంగ్లాండ్లో అనేక రకమైన డిగ్రీలు సాధించినటువంటి ఒక మహా వ్యక్తి, మహాశక్తి. ఆయన చేత రాజ్యాంగం రాయించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు ఆయనకు రాజ్యాంగ సభకి ఎన్నుకోకుండా చాలా ఆటంకాలు చేసి సృష్టించారు. కానీ చివరికి ఆయన ఎలాగైనా రాజ్యాంగ పరిషత్తులకు రావాలని జోగేందర్ సింగ్ మండల్ అనే ఒక ఆయన పశ్చిమ బెంగాల్ నుండి చేశారు. పశ్చిమ బెంగాల్ నుండి ఎన్నుకున్న తర్వాత అప్పుడున్నటువంటి పెద్దలు ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపేటట్టు చేశారు. ఎలాగైనా అంబేద్కర్ గారి చేత రాజ్యాంగాన్ని రాయించడానికి వారికి ఇష్టం లేదు. ఆయన ఒక దళితుడు, మహామేధావి. ఈయనతో మాకెందుకు రాజ్యాంగం రాయించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశం ఆనాటి సమాజంలో బాగా ఉండేది. కానీ ఆయన తెలివైన వాడు, ఆయన తెలివితేటలు మన దేశానికి ఉపయోగించుకుందామనేటటువంటి ఒక మంచి ఉద్దేశం ఏ కోసాన లేదు. అడుగడుగున ఆయనకు అడ్డులే. కానీ పట్టువదల విక్రమార్కుడుగా మళ్ళా ఇంగ్లాండ్ వెళ్ళి అప్పుడున్నటువంటి మరి చర్చిల్ గారితో మౌంట్ బాటన్ ప్రభుత్వం మళ్ళా సమావేశం జరిపి ఆ సమావేశంలో మళ్ళా పాకిస్తాన్లో కలిపినటువంటి ఆ భాగాన్ని మళ్ళీ ఇండియాలోకి తీసుకొచ్చి రాజ్య